జీవితంలో ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బీమాను నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక నిపుణులు చెబుతారు. మనకు ఎలాంటి ఆపద వచ్చినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది బీమానే. అందుకే సకాలంలో ప్రీమియం చెల్లింపులు చేయటం చాలా అవసరం. కొన్నిసార్లు ఆ ప్రీమియం చెల్లించడానికి కూడా ఆర్థిక కష్టాలు ఎదురు కావచ్చు. అలాంటి సందర్భంలో పీఎఫ్ ఖాతా నుంచి ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పిస్తుంది ఈపీఎఫ్ఓ. తాత్కాలికంగా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు జీవిత బీమా పాలసీ ల్యాప్స్ కాకుండా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన ఈపీఎఫ్ స్కీమ్ ప్రకారం కొత్త పాలసీ కొనుగోలుకు, ప్రీమియం చెల్లింపులకు పీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఉపయోగించుకోవచ్చు. యాక్టివ్ పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే 2 నెలల వేతనానికి సమానమైన నిల్వలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే తీసుకునే ఎల్ఐసి పాలసీ ఉద్యోగి పేరు మీదే ఉండాలి. జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరు మీద ఉన్న పాలసీ ప్రీమియంలు చెల్లించేందుకు వీలు కాదు. అలాగే వార్షిక ప్రీమియంలు చెల్లించేందుకు మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇతర ప్రైవేట్ కంపెనీల్లో కొనుగోలు చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించడానికి ఇది అనుమతించదు. పీఎఫ్ అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లించే ఆప్షన్ వినియోగించుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ నుంచి ఫారం 14ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రక్రియను ప్రారంభించడానికి ఫారం 14లోని వివరాలను నింపి సమర్పించాలి. ఈపీఎఫ్ఓ వెబ్సైట్కు వెళ్ళి మీ యూఏఎన్ పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. కేవైసీ విభాగానికి వెళ్ళి ఎల్ఐసి పాలసీని ఎంచుకొని మీ ఎల్ఐసి పాలసీ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి. పాలసీ విజయవంతంగా లింక్ చేయబడిన తర్వాత గడువు తేదీన ప్రీమియం మొత్తం మీ పీఎఫ్ ఖాతా నుండి డెబిట్ అవుతుంది. ప్రీమియం తేదీ మిస్ అవ్వకుండా పేమెంట్లు చేసేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ప్రీమియం చెల్లింపులకు బయట లోన్ తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. అదే సమయంలో రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే ఇతర మార్గాల నుంచి చెల్లించలేని విధంగా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ వినియోగించుకోవటం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.